పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకులు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తేరా. చూస్తూ చూస్తూ రోజులు నెలలు అలా గడిచిపోతున్నాయి అంతే. జీవితంలో మాత్రం పురోగతి ఉందంటే ప్రశ్నార్థకంగానే ఉంది. క్వశ్చన్ మార్క్ గానే ఉంది. అంటే ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతున్నాం లేదు తెలియదు, కానీ కష్టాలు మాత్రం అప్డేట్ అవుతున్నాయి అక్క. అందరూ అదే ఏదో ఒక కష్టం కాల్చుకొని తింటున్నాయి కష్టాలు నిజంగా. అమావాస్య కూడా వచ్చేస్తోంది. రేపు 12వ తారీఖు, ఆగస్టు 12వ తారీఖు బుధవారం అమావాస్య. ఈ అమావాస్య చుక్కల అమావాస్యగా మనకు తెలుసు. చాలా చాలా విశేషవంతమైనటువంటి అమావాస్య. మరి ఇంకా ఏంటి దీని స్పెషాలిటీ ఒకసారి చెప్పండి. అట్లాగే ఏం చేయాలి ఆ రోజున, ఏం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది? మరుసటి రోజు నుంచే శ్రావణ మాసం మొదలవుతుంది. అవును, అందరూ ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక మాసము. సో ఒకసారి ఇవన్నీ తప్పకుండా పద్మిని. చుక్కల అమావాస్య, ఆషాఢ అమావాస్య అని అంటున్నాము. ముఖ్యంగా దత్తారాధన చేస్తే చాలా మంచిది. ఎందుకు అంటే పుత్ర సంతానం లేని వాళ్ళకి, అలాగే పుత్ర సంతానం గురించి ఎదురు చూస్తున్న వాళ్ళకి దత్తాత్రేయ ఆరాధన చేయటం వల్ల, ఎందుకంటే ప్రతి పౌర్ణమి అమావాస్య కూడా చాలా ఇంపార్టెంట్. లక్ష్మీదేవి ఆరాధన, దత్తాత్రేయ స్వామి అంటే అనగా స్వామి అనగా లక్ష్మి ఆరాధన చేస్తే కూడా మంచిది. పితృదేవతలు శాంతిస్తారు. అలాగే మగ సంతానం కోరుకునే వాళ్ళు కూడా, మా ఇంట్లో చాలా మంది చూస్తే ఎన్నో తరాల నుంచి కూడా మాకు మగ సంతానం లేదు, అలా కొంతమంది ఇళ్లలో అలాగే ఆడపిల్లలు లేరు అని అంటారనమాట. అలా వాళ్ళు కోరుకోవాలి ఆ రోజు దత్తారాధన చేసి దత్త మంత్ర జపం చేయటం, దత్తక్షేత్రాలకు వెళ్ళి నిద్ర చేయటము, లేదా దత్తక్షేత్రాల్లో భిక్ష చేస్తే చాలా మంచిది అమావాస్య రోజు. అలా సుమతి మాత అమావాస్య రోజు భిక్ష చేయటం వల్లే శ్రీపాద వల్లభుల దత్తులు వాళ్ళ ఇంట్లో జన్మించారు. ఏం అదృష్టం అక్క. అందుకే ఆ రోజు ఎవరైతే ఈ భిక్ష చేస్తారో, పేదలకు అనాథులకు అన్నం పెడతారో, దత్తక్షేత్రాలకు వెళ్ళి అన్నదానాలు చేస్తారో చాలా ఫలితము ఉంటుందన్నమాట. ఇక ఆ రోజు చుక్కల అమావాస్య అంటే అందరూ కూడా వాళ్ళ పతిదేవుళ్ళ కోసం చేసేది, వాళ్ళ భర్తల కోసం చేసే వ్రతము, సౌభాగ్యం కోసము, వాళ్ళ భర్త ఆరోగ్యంగా ఉండాలి, నిండు నూరేళ్ళు అని కోరుకునేదే ఈ చుక్కల అమావాస్య. ఆ రోజు అలా దేవతల్ని ఆరాధిస్తారు. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కావాలన్నా కూడా మనం అమావాస్యని ముఖ్యంగా పట్టుకోవాల్సి ఉంటుంది. అమావాస్య రోజు ఎంత లక్ష్మీదేవి ఆరాధన చేస్తే మనకి అంతటి ఈ దారిద్ర బాధలు తొలుగుతాయి, అంతటి అబ్స్టకల్స్ కూడా తొలుగుతాయి అన్నమాట. తొలగిపోతేనే మనకు అమ్మవారి అనుగ్రహం ఉంది. చాలా మంది అంటారు లక్ష్మీదేవిని పట్టుకోవడం చాలా కష్టం, ఆవిడ చంచలము, ఆవిడ ఒక చోట ఉండరు, వెళ్ళిపోతూ ఉంటారు, ఎంత డబ్బు వస్తుందో అంత ఖర్చు అయిపోతుంది, మంచి నీళ్ళలాగా నీళ్ళలాగే ధారలాగా ఖర్చు అయిపోతుంది, మరి ఆవిడని ఎలా పట్టుకోవాలి అని అంటారు. ఆ రోజు అమావాస్య రోజు కనకధార స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది. కనకధార స్తోత్రం చదువుకున్నా, అమ్మవారికి సంబంధించినటువంటి మహాలక్ష్మి అష్టకం చదువుకున్నా కూడా చాలా ఫలితము. అలాగే అనఘాలక్ష్మి మంత్రం చదువుకున్నా కూడా మంచిది. అనఘాలక్ష్మి తొందరగా కరుణిస్తారనమాట. ఇక ఆ రోజు నదీ స్నానాలకి చేస్తే కూడా మంచిది. అలాగే క్షేత్రాలకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే కూడా మంచిది. ఇక అమావాస్య రోజు అమ్మవారికి, మనకి ఆషాఢ అమావాస్య మర్నాడే శ్రావణ మాసం మొదలవుతుంది. అమ్మవారికి కృతజ్ఞత తెలుపుకోవాలి అంటే అమ్మవారి దేవాలయాలకు వెళ్ళి అమ్మవారికి ఏదో ఒకటి సమర్పించుకోండి అమావాస్య రోజు. మీకు తగినదే, ఏమీ పెద్దగా కాదు, ఒక పూలదండో లేదో గాజులో లేదో ప్రసాదం నైవేద్యం తీసుకెళ్లి అమ్మవారి దగ్గర పెట్టడం అమావాస్య రోజు చేయటం వల్ల మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. అంటే ఇప్పుడు గ్రామ దేవతలకైనా మనం సమర్పించవచ్చు అక్క? గ్రామ దేవతలు శాంతిస్తేనే అమ్మవారు శాంతిస్తారు. రైట్. గ్రామదేవతలు అయితే ఖచ్చితంగా ఉంటారు కదా, ప్రతి ఊర్లో ఉంటారు. ప్రతి ఊర్లో గ్రామ దేవతలు ఉంటారు. దండ ఇవ్వలేమా? ఇవ్వగలం, ఇవ్వాలి. మన పొలిమేరలో మనల్ని కాపాడుతుంది ఆ తల్లి అంటే ఒక్కసారి వెళ్ళి దర్శించుకోవాలి. అవునా? దట్ ఈస్ హౌ వీఆర్ షోయింగ్ గ్రాటిట్యూడ్. మన పొలిమేరలో, మన ఊర్లో. అంటే మా ఊరు వేరండి, మేము జీవనాధారం కోసం ఈ ఊరు వచ్చాము, కానీ ఈ ఊరు అమ్మవారిని మేము దర్శించుకోవాలంటే ఏ చోట మీరుంటే ఆ అమ్మవారే మిమ్మల్ని కాపాడుతుంది అనుకోండి. అక్కడికి వెళ్ళి ఇప్పుడు నేను నిజాంపేటలో ఉంటున్నాను, మా దగ్గర ఒక గ్రామ దేవత ఉంది పోచమ్మ అని. ఆవిడకే మరి మనం
ఆవిడే కదా కాపాడుతుంది అనుకోవాలి. మా ఊర్లో ఆవిడ కులదేవత, ఇంటి దేవత, ఆవిడ వేరు. ఈవిడ గ్రామ దేవత. నువ్వు Okay. ఎక్కడుంటే ఆవిడ కృతజ్ఞత తెలుపుకో. ఓకే నీ ఊర్లో నువ్వు చేసుకునే అమ్మవారి పండుగ వేరు. ఓకే ఆషాఢ మాసంలో నువ్వు నీ గ్రామ దేవతలకి నీ కృతజ్ఞతను తెలుపుకో. ఓకే అద్భుతం. అలాగ వెళ్ళి నువ్వు నిమ్మకాయలు సమర్పించటము, గాజులు సమర్పించటము, మ్మ్. మల్లెలు సమర్పించటము, పూలదండ సమర్పించటము, ఒక స్వీట్ సమర్పించటము, లేదా పసుపు కుంకాలు సమర్పించటము, పళ్ళు సమర్పించటం, ఫ్రూట్స్ లేదా కొబ్బరికాయలు ఇవ్వటము, మ్మ్. అక్కడ ఉపయోగపడే ఏ వస్తువైనా ఇవ్వు. Right. లేదా చక్కగా అగరత్తులు తీసుకెళ్ళు. కర్పూరము అగరబత్తులు ఇవ్వటం వల్ల, అవి మనం వెలిగించటం వల్ల నీ యొక్క కర్మ దోషాలు పోతాయి. ఓకే అది కూడా అమావాస్య రోజు నువ్వు వెళ్ళి కర్పూరం ఇచ్చినా, అగరత్తులు ఇచ్చినా, ధూప్ స్టిక్స్ ఇచ్చినా ఎంతో ఫలితం. ఓ ఎందుకంటే మన యొక్క కర్మలు కాలుతున్నాయి అందులో. బ్యాడ్ అంత- కర్మస్ అన్ని కూడా డెఫినెట్ గా అన్నీ కూడా ఎలిమినేట్ అవుతాయి. రైట్ అద్భుతం. అయితే ఆ రోజు లేని గ్రహణం అయితే లేదు. గ్రహణం ఉందా 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 అని అడిగే వాళ్ళు ఉన్నారు. సూర్యగ్రహణం మన భారతదేశంలో లేదు, కొన్ని కంట్రీస్ లో ఉంది. అది స్పెయిన్, గ్రీస్లాండ్, బ్రిటన్, కొన్ని ప్లేసెస్ లో ఐర్లాండ్. ఐర్లాండ్ ఆ చోట్ల మాత్రం సూర్యగ్రహణం ఉంది. అక్కడ ఉండే తెలుగు వాళ్ళు పాటించండి. చక్కగా స్నానాలు చేయండి, ఇల్లు శుద్ధి చేసుకోండి. తర్వాత ఇక్కడ లేదు కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఆలోచించాల్సిన అవసరం లేదు. రైట్ రైట్ అక్క. ఖచ్చితంగా అమ్మవారి నామాలు కానీ ఏదైనా చదువుకునేటటువంటి మంత్రాలు కానీ ఏమైనా చెప్తారా? చెప్తాను. 2 మంత్రాలు చెప్తున్నాను. దత్తాత్రేయ స్వామిది, అమ్మవారిది. ముందు దత్తాత్రేయ స్వామి చెప్తాను. సంసార దుఃఖ నాశాయ శివాయ పరమాత్మనే దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మనే. ఆ దుఃఖాల్ని తొలగించు, మా సంసార భవసాగరాల్ని దాటించు అని కోరుకుంటున్నాం అనమాట. ఇక అమ్మవారిది ఏంటి అంటే ఓం హ్రీం శ్రీం 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 చెప్పాను కదా అమ్మవారిని. తల్లి నీ పేరు ఏంటి అంటే శ్రీ గాని, శ్రీం అంటే లక్ష్మీదేవి, శ్రీ అంటే ఆవిడకి ఇష్టం, ఆవిడకి ఇష్టమైన నామం. నామం. అందుకనే ఈ మంత్రం ఓం హ్రీం శ్రీం 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 6 సార్లు. లక్ష్మి మమ గృహే ధనం పూరే పూరే చింత దూరే దూరే నమః. ధనం ఇవ్వు, చింతల్ని దూరం చేయి అని చదువుకోండి. ఎన్నిసార్లు చేయమంటారు? ఇది 108 సార్లు చేస్తే మంచిది. 2 నామాలు కూడా 2. దత్తాత్రేయ స్వామి 21 సార్లు చదువుకోవచ్చు. సరిపోతుంది. చాలా చక్కగా తెలియజేస్తారు. అయితే రాత్రిపూట చేసుకోవాల్సి ఉంటుంది. రాత్రిపూటే చేసుకోవాలి. అమావాస్య రోజు రాత్రిపూటే అమ్మవారిని మనము ఇలా ధ్యానం చేసుకుంటే చాలా మంచిది అన్నమాట. రైట్. అట్లాగే మంచి జరగాలి మన వాళ్ళకి. మరుసటి రోజు నుంచే చక్కగా ఇది శ్రావణ మాసం కూడా మొదలైపోతుంది కాబట్టి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు లక్ష్మీదేవిని ఆరాధన చేసుకోవటానికి. సో ముందు రోజు ఒకసారి ఆరాధన చేసుకుని మొదలు పెట్టచ్చు. అయితే చిన్న రెమెడీ చెప్తాను. పితృదేవతలు శాంతించడానికి ఒక 7 రకాల పప్పు దినుసులు కలిపి కాకులకి గాని పక్షులకు గాని వేయండి ఆ రోజు అమావాస్య రోజు. మీ పెద్దల్ని తలుచుకొని, పితృదేవతలను తలుచుకొని, మిమ్మల్ని మేము గుర్తు చేసుకుంటున్నాము, స్మరించుకుంటున్నాము అని మీరు ఆ రోజు పూజ చేసినప్పుడు కూడా ఒకసారి మీ పితృదేవతల్ని స్మరించండి. తర్వాత పక్షులకి 7 రకాల పప్పు దినుసులు కలిపి, అంటే మినపప్పు, కందిపప్పు, పెసర్లు, అలా ఏది ఉంటే అది, శనగలు 7 రకాలు. అందులో బొబ్బర్లు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. నువ్వులు కూడా వేయచ్చు, నల్ల నువ్వులు కూడా వేయచ్చు. అద్భుతంగా తెలియజేశారక. ఖచ్చితంగా ఈ అమావాస్యని, చుక్కల అమావాస్యని చక్కగా అందరూ వినియోగించుకుని, చుక్కలు చూస్తున్నామండి కష్టాల వల్ల అనుకుంటారు కదా, అవన్నీ తొలగిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.